కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య, అనుచరులు తెలుగుదేశం పార్టీ జెండాను తొలగించారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఆత్మరక్షణ కోసం తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తిక్కారెడ్డి, మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖగ్గల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, తిక్కారెడ్డిపై దాడికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మంత్రాలయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి ఈయనకు మంత్రాలయం నియోజకవర్గంలో బాగా పట్టుంది. అయితే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైకాపా చెందినటువంటి బాలనాగిరెడ్డికి మంత్రాలయం మండలంలోని కొన్ని గ్రామాల్లో దాదాపు 7 గ్రామాల్లో ఆయనకు బాగా పట్టుంది. ఆ 7 గ్రామాల్లోకి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ ప్రచారం చేయడానికి వీలు లేదు. అట్లాంటి గ్రామమే ఖగ్గల్ గ్రామం. ఇది మంత్రాలయం మండలంలోని ఖగ్గల్ గ్రామం. ఈ గ్రామంలోకి వెళ్లి తనకు ఓటు వేయమని చెప్పి అభ్యర్థించాలని చెప్పి గత వారం రోజుల క్రితమే ఈయన ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం తిక్కారెడ్డితో పాటు కొంతమంది అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయం ఖగ్గల్ గ్రామానికి వెళ్లారు. ఖగ్గల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుంచినే ప్రచారాన్ని మొదలు పెట్టాలని భావించారు. ఈ క్రమంలోనే అప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి బాలనాగిరెడ్డి భార్య, ఆమెతో పాటు కొంతమంది అనుచరులు ఈ గ్రామానికి అప్పటికే చేరుకున్నారు. వారు కూడా తమ గ్రామంలో తమకు బాగా పట్టున్నటువంటి ఖగ్గల్ గ్రామంలో ఓట్లు అభ్యర్థించాలని చెప్పి వారు కూడా ఉదయం నుంచి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తిక్కారెడ్డి జెండా ఆవిష్కరించే క్రమంలోనే ఒక్కసారిగా వీరందరూ కూడా ఆ తిక్కారెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. తిక్కారెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్నటువంటి తిక్కారెడ్డి గన్మెన్ ఏం చేయాలో అర్థం కాక గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిపే సమయంలోనే వీరి మీద కొంతమంది వైకాపా కార్యకర్తలు మీద పడేసరికి పొరపాటున ఒక బుల్లెట్ తిక్కారెడ్డికి, మరో బుల్లెట్ ఏఎస్ఐ వేణుగోపాల్, మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కి కాళ్లకు తగిలాయి. అయితే ఇద్దరికి కూడా గాయాలైనాయి. మొదట తిక్కారెడ్డిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయం పెద్దది కావడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం తిక్కారెడ్డి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కర్నూలుకు వస్తున్నారు. అయితే ఏఎస్ఐ వేణుగోపాల్ ని ఆదోనికి తీసుకెళ్లారు. ఆదోన్లో అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆయన కూడా కర్నూలుకు తరలించమని చెప్పారు. ఆయన కూడా కర్నూలుకు వస్తున్నారు. అయితే ఇద్దరికి బుల్లెట్ గాయాలైనాయి. అయితే వీరిద్దరికి ప్రాణాపాయం లేదు. గాయం పెద్దది కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరికి ప్రాణాపాయం లేదని చెప్పారు. అయితే ఇక్కడ కూడా నయం కాకపోతే హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున ఒక్క నిమిషం, కర్నూలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఫోన్ లైన్ లో ఉన్నారు. తిక్కారెడ్డిపై దాడికి సంబంధించి మాట్లాడేందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, ఈ ఘటనను మీరు ఎలా భావిస్తున్నారు? ఆయన ప్రచారం పోయేటట్లు రోజు మార్నింగ్ పోతున్నాడు. చుట్టూ నుంచి మార్నింగ్ రోజు ఈ రోజు గజ్జల్లికి వచ్చేసి మార్నింగ్ పోయి ప్రచారం చేస్తున్నాడు. అక్కడ ప్రచారంలో ఏమైందంటే బాగా ఆ గ్రామంలో ఊపు అందుకున్నది. తెలుగుదేశం పార్టీ బాగా మెజార్టీ వస్తుందని చెప్పేసి అక్కడ ఊపు వస్తుంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిపోతున్నాడని చెప్పేసి ఆ కోపంతో ఈ బాలనాగిరెడ్డి క్యాండిడేట్ యొక్క బ్రదర్ సన్ వచ్చి ప్రదీప్ రెడ్డి 150 మందిని పోగు చేసుకొని కొత్తళ్ళు, కడవళ్ళు, తర్వాత కత్తులు, కరాటాలు తీసుకొని దాడి చేశారు. మీరు ఈ ఊర్లో ప్రచారం చేయద్దని పోరా అని. వీళ్ళు వెంటనే ఈ పోలీసు వాళ్ళు ఫైర్ చేశారు. ఫైర్ చేసిన తర్వాత అవతలు గలాట చేసి కత్తులు మళ్ళా తీసుకొని వీళ్ళ మీద దాడి చేస్తే
అవతల మనుషులు తిక్కారెడ్డి పైన ఫైర్ చేస్తే అది పోయి కాలుకు తగిలింది, 2 బుల్లెట్ తగిలినాయి. దాన్ని ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళు వీళ్ళు జోక్యం చేసుకొని అది ఆఫ్ చేశారు, ఎక్కడో ఒక తరిమారు. తర్వాత ఇమ్మీడియట్ గా ఇప్పుడు హాస్పిటల్ తెస్తే ఎమ్మినూరుకు, అది ఇమ్మీడియట్ గా ఇక్కడ వద్దు కర్నూలు లేకుంటే హైదరాబాద్ తీసుకుపోదని చెప్పేసి ఇప్పుడు కర్నూలుకి అయితే ఆయన తీసుకుపోయారు. లేకుంటే ఇమ్మీడియట్ గా హైదరాబాద్ కూడా తీసుకుపోయే ప్రయత్నాలు ఉన్నాయి. మనిషి అయితే కొంచెం సీరియస్. ప్రస్తుతం ఆయనకి ఏమైనా ప్రమాదం ఉందా? ఇప్పుడు వాళ్ళ బ్రదర్ అడిగితే కొంచెం సీరియస్ గా ఉంది అన్నాడు. అంటే డాక్టర్లు ఏమని స్పందించారు? డాక్టర్ల దగ్గరికి అది ఇమీడియట్ గా కర్నూలుకో లేకుంటే హైదరాబాద్ తీసుకుపోమని చెప్పారు. అసలు మొత్తానికి ఈ ఘటన మీరు ఎలా భావిస్తున్నారు? మేము 100% అంతా ప్రీ ప్లాన్డ్ గా తిక్కారెడ్డి గజ్జల్లే ఇవాళ మార్నింగ్ వస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈయన భయభ్రాంతులు చేసి వీళ్ళెక్కిన గలాట సృష్టిస్తే భయపడి ప్రచారానికి రాడు, పల్లెల్లోకి ఓటమి నుంచి తప్పుకుంటారనే భయభ్రాంతులు చేయాలి. ప్రీ ప్లాన్డ్ గా ఇవాళ బాలనాగిరెడ్డి మనుషులు చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యము వాళ్ళకి తెలీదు. వాళ్ళ నాయకుడు గుండా, ఆ నాయకుడు రస్తాలోని మీ గుండాలు కూడా నష్టాలను చూస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఇవాళ చిన్నాయన్నే చనిపోతే ఇవాళ పలకరించేతో లేరు, అది కూడా హత్య ప్రయత్నం జరిగిందని చెప్తున్నారు. ఈయనకు హత్యలు చేసేది కొత్త కాదు. బాలనాగిరెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూలికోర్లు, వీళ్ళంతా హత్య రాజకీయాలు చేసే తోళ్ళు. అంటే ఆ ప్రాంతంలో ఎప్పుడు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు భయపడతారనే భయప్రాంతులు చేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళ తరం కాదు. పబ్లిక్ లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతుంది. చంద్రబాబు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీకి పొరపాటు అధికారం వస్తే రౌడీ రాజ్యం అవుతుంది, కూలికోల రాజ్యం అవుతుంది. ఇటువంటి నాయకుడికి వస్తే పొరపాటున పల్లెలు రాక్షసుల రాజ్యం అయిపోతుందనే పల్లెల్లో భయభ్రాంతులు అయిపోతున్నాయి. కాబట్టి దీనివల్ల నష్టం వాళ్ళకే కానీ మాకు కాదు. మాకు ప్రజల్లో బలం పెరుగుతుంది. ప్రజల్లో ఓటు రూపకంలో బ్రహ్మాండంగా మాకు ఆదరిస్తారు, ఓటు వేస్తారు. చంద్రబాబు నాయకత్వం కింద ఎవరు అభ్యర్థి నిలబడినా విజయ డంకా కొట్టుకుని గెలుస్తాం. ఓకే, ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య అనుచరులు తెలుగుదేశం పార్టీ జెండాను తొలగించారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఆత్మరక్షణ కోసం తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తిక్కారెడ్డి, మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖగ్గల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఖగ్గల్ గ్రామానికి వచ్చారు. ఖగ్గల్ గ్రామం వచ్చి అలా తెలుగుదేశం జెండా పార్టీ ఇంటికి ప్రచారం చేశారు. చేస్తున్న తర్వాత సుమారుగా ఒక అర్ధగంట తర్వాత బాలారెడ్డి వాళ్ళ మనుషులంతా వచ్చారు. వచ్చినప్పటికీ ఫైర్ చేసినారు, ఓపెన్ ఫైర్ చేసినారు. గన్మెన్ తిక్కారెడ్డి గన్మెన్ ఓపెన్ ఫైర్ చేశారు. ఆ మూమెంట్ తిక్కారెడ్డిని పొమ్మని చెప్పి నేను ఇది చేస్తూ ఉంటే అది ఎవరు కాల్ చేయాలో తెలియదు. నాకు మోకాలు తగ్గింది, ఈ విధంగా అవతలికి బుల్లెట్ వెళ్ళింది. ఆయన తిక్కారెడ్డి కూడా తగిలిందంటారు, నేనైతే చూడలేదు. అది విషయం. నా పేరు వేణుగోపాల్, ఏఎస్ఐ మాధవరం.